దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు యేసు చెప్పిన ఉపమానం ధ్యానించబోతున్నాం. ఈరోజు ధనవంతుడు దరిద్రుడు అనే ఉపమానం, యేసు ప్రభు చెప్పిన ఉపమానం మనం ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచనాల వరకు చాలా ధ్యానపూర్వకంగా మనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను. ఇది ఒక వచనం అన్నమాట, ఒక వరుస. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఆ రోజుల్లో చాలా గొప్పవారు వేసుకునే వస్త్రాలు, రక్తవర్ణపు వస్త్రాలు అంటారు, ఊదారంగు వస్త్రాలు అంటారు. సుఖభోజనం చేస్తున్నాడు. బహుగా ప్రతి దినము ఏం చేస్తున్నాడు? సుఖపడుచుండు వాడు. మరి ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరిచ్చినారు? దేవుడిచ్చినాడనే చింత లేదు. వీడు బహుగా సుఖపడుచున్నాడు, ప్రతి దినం సుఖపడుతున్నాడు. పేదవాళ్ళేమో ప్రతి దినం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వారికి ధనం లేదు, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, దేవుని తట్టు తిరుగుతారు. పేదవాళ్ళు ప్రతిదినం దేవుని తట్టు తిరుగుతారు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దినము కొద్దిగా కాదు, బహుగా సుఖపడుతున్నాడట. లాజరు అను ఒక దరిద్రుడు ఉండేను. లాజరు అనే పదము ఎబెనెజర్ అనే ఆ పేరుకు అది షార్ట్ ఫామ్ అన్నమాట. అది కుదిర్చిన ఒక పేరు, ఎబెనెజర్ పేరే. ఎబెనెజర్ అంటే మనకు తెలుసు, దేవుడేనా సహాయపు రాయి. ఈ లాజరు కడు బీదవాడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు. వాని దగ్గర ఏ ధనము లేదు. వాడు దరిద్రుడుగా ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, వాళ్ళు లేవడానికి కూడా శక్తి లేదు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా ఇక్కడ. ఒకడు వాడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు, మరి ఒకడు లాజరు. వాని దరిద్రత వాని వదలడం లేదు, దరిద్రుడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని ఓరెన్ అతను ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఆనాడు ఆ సాంప్రదాయం ఏంటంటే, ధనవంతులు వారికి సుఖభోజనం ఉంటుంది. వారెంతో మరి రుచికరమైన భోజనాలు తిని తృప్తి పొందుతారు. వారు తిని మిగిలింది ఆ రొట్టె ముక్కలతో వారి చేతులు తుడుచుకుంటారు. ఆ రొట్టె ముక్కలు బల్ల మీద నుండి ఆ రొట్టె ముక్కలు కొరకు ఏవి వేచి ఉంటాయి తెలుసా? కుక్క పిల్లలు తింటాయంట ఆ రొట్టె ముక్కలు. అంటే వీనికి ఆశ ఉంది, అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతోనన్న ఆకలి తీర్చగోరెను. కానీ ఆ రొట్టె ముక్కలు కూడా అతనికి దొరకలేదంట. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకే. ఈ దరిద్రుడు లాజర్, వానికి కుక్కలే స్నేహితులైపోయినాయి. ఆ కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడే. దరిద్రుడు చనిపోయినాడు, ధనవంతుడు చనిపోయినాడు. చావు తప్పదు కదా మనిషికి. పుట్టామంటే చావు తప్పదు. మనం అనుకుంటాం ఇక్కడే ఉంటే బాగుండని. ఇది మన పర్మనెంట్ అడ్రస్ కానే కాదు, తప్పకుండా. ఇది ఓన్లీ టెంపరీ అనమాట. శాశ్వతమైన దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళిపోవాలి, నిత్య జీవనంలోకి వెళ్ళిపోవాలి. ఈ ప్రయాసంతా దాని కొరకే, అనేకులను నిత్యరాజ్యంలోకి నడిపించడానికే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీవు ప్రతి దినం కూడా నీ గురి కూడా నిత్యరాజ్యంలోకి వెళ్ళాలి. నేను పరలోక రాజ్యంలో వెళ్ళాలనే ఆ గురి గమ్యం కలిగి మనం ఉండాలి. గురి లేని ప్రజలం కాదు క్రైస్తవులం అంటే. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి వాడైనా యేసు వైపు చూసి మనం ఈ పందరంగంలో ఓపికతో పరిగెత్తున్నాం. ఎటు పరిగెత్తున్నామంటే పరలోక రాజ్యం వైపు మనం పరిగెత్తున్నాం. అది ధనవంతునికి తెలియదు. వాడు ధనాన్ని నమ్ముకున్నాడు, వానికి తెలియదు మనము మరి పరలోకము నరకం ఉంటుందనే ఆ విశ్వాసం ఏమీ ధనవంతునికి లేదు.
దరిద్రుడు చనిపోయినాడు, దేవదూతల చేత కొనిపోబడి. ఎంత మంచి స్వాగతం దరిద్రునికి. పరలోకంలో వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడాను. లాజరు అంటే అర్థం ఏంటి? దేవుడే నా సహాయకుడు. స్వాగతం పలికినాడు ప్రభు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. నాకు అనిపిస్తుంది అబ్రహాం రొమ్మున ఎందుకు ఆనుకున్నాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. నాకు అనిపించింది మనం కూడా పరలోకం పోవాలంటే మరి ఈ లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. వాడు ధనం లేదు వాని దగ్గర, వాడు దరిద్రుడు దిక్కుమాలిన వాడు, కానీ వానికి దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం ఉండింది. కాబట్టి అబ్రహాము రొమ్ములో వెళ్ళిపోయినాడు. అంటే అబ్రహాము రొమ్ము అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధి అని మనం గ్రహించాలి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. ఇక్కడ దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడని లేదు. పాపం మనకి పాతి పెట్టడానికి బంధువులు ఉన్నారా, ఎవరు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా? వాడిని ఎవరు లెక్క చేస్తాడని కదా. కానీ ధనవంతుడు చనిపోగానే వాడు పాతి పెట్టబడినాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి. ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయినాడు, దరిద్రుడు ఎక్కడ పోయినాడు? అబ్రహాము రొమ్మున చేరుకున్నాడు. అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినాడు. అక్కడి నుండి ఆ ధనవంతుడు పాతాళంలో నుండి కన్నులెత్తి దూరంలో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూచి అప్పుడు మరి బాధపడుతున్నాడు. అరే వీడు నా ఇంటి వాకిట కురుపులతో పడి ఉన్నవాడు, కుక్కలు వాని కురుపులను నేను ఎప్పుడు వాడిని లక్ష్య పెట్టలేదు, వాని ఎడలు నాకు ఎప్పుడు జాలి కలగలేదు. వానికి అసలు కఠినుడు అన్నమాట ఈ ధనవంతుడు. నాకు అనిపిస్తుంది ఈ ధనం పెరిగిన కొలది హృదయం ఏమైపోతుంది? కఠినత్వం. కొందరు ఈ లోకంలో దరిద్రులుగా ఉంటే బాధపడే అవసరమే లేదు. నన్ను అడిగితే మీరెప్పుడు కూడా మీ మనసు దేవుని మీద ఉంచుకున్నారు కాబట్టి మీరు నిజంగా దేవుని ఎడల మీరు ధనవంతులు. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడు తనకున్న ఆస్తి మీదనే తన లక్ష్యం, తన చూపు. చూడండి, ప్రాణంతో అంటున్నాడు తిను త్రాగు సుఖించని. ఆ ప్రాణం కాపాడేది ఎవరు? దేవుడు. ఆ ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడే. అంత తెలివి లేదన్నమాట. నాకు అనిపిస్తుంది ఈ ధనవంతులకు ఎక్కువ ధనవృద్ధి చేసుకొని వారు ఈ జాలి, కనికరము, ప్రేమ, పేదల గురించి ఉన్న శ్రద్ధ ఇవన్నీ మర్చిపోతారనిపిస్తుంది నాకు. కనుక ఈ కటాక్షం లేదు, కనికరం లేదు, జాలి లేదు. ఇటువంటి కఠినుడు వాడు ప్రతి దినము బహుగా సుఖపడినాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. వాని ధనాన్ని నమ్ముకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సామెతల గ్రంథం 11:28 తన ధనమును నమ్ముకుని వాడు పాడైపోవునని. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. చూడండి, మన శరీరాలు మరణశేషం రాలిపోతాయి, కానీ ఆత్మకు చావు లేదు. అది గమనించాలి. ఆత్మకు చావు లేదు. ఆత్మ దేవుని సృష్టికర్త, దేవుడు సృష్టించిన వారి యొద్దకు వెళ్ళిపోతుంది. ఈ శరీరాలు రాలిపోతుంది. కానీ మనం దేవుని జ్ఞానం లేక ఈ శరీరాలను బలపరచడానికి, మనం ఇక్కడ స్థిరంగా ఉండడానికి ఎన్ని యాతనలు పడుతాం కదా. కొందరు అంటారు కోటి విద్యలు కూటి కొరకి, కోటి విద్యలు చేస్తాం. ఎంత లంచగొండులు ఉంటారు. మరి దేవుని నామము అన్యజనులలో దూషింపబడుతుంది. ఇట్టి వారి ఉద్యోగ స్థలాల్లో లంచాలు తీసుకుంటున్నారు, పేదలను బాధిస్తున్నారు. ఇలాంటి వారు తప్పకుండా నరకానికి పోతారని ఈ ఉపమానం ద్వారా నేనైతే నేర్చుకున్నాను. జాలి లేదు, కానీ ఇక్కడ జాలి కోరుతున్నాడు. ఈ ధనవంతునికి ఇప్పుడు కనికరం కావాలి, ఎవరిదన్నా దయ కావాలి. ఇక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజర్ను మరి కనులెత్తి చూస్తున్నాడు. అప్పుడు అబ్రహాంతో అంటున్నాడు 24వ వచనం, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి. ఈయనకి ఇప్పుడు ఏం కావాలి? కనికరం. మరి ఈయన కనికరం విత్తినాడా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట. అలా గట్టిగా చెప్పండి. నువ్వు ప్రతిదినం విత్తుతున్నావు, ఏదో విత్తుతున్నావు, ఉదయం నుండి రాత్రి వరకు విత్తుతూనే ఉన్నావు. మర్చిపోకూడదు, నువ్వు విత్తింది కోస్తావు. విత్తిందంతా కోయవు, విత్తిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కోస్తావు కదా. ఒక గోధుమ గింజ విత్తే ఒకటే వస్తుందా? కంకు వచ్చేస్తుంది అనమాట. అలాగే మంచిది విత్తే మంచిది గొప్పగా కోస్తాం, సమృద్ధిగా కోస్తాం. చెడు విత్తే కూడా చెడే కోస్తాం. కాకరకాయ విత్తనం పెట్టి దోసకాయ కావాలంటే వస్తుందా? రాదు. వీడు విత్తనే విత్తలేదు, కానీ వీని కనికరం అనే విత్తనం విత్తలేదు, దయ అనే విత్తనం విత్తలేదు, ప్రేమ అనే విత్తనం విత్తనలేదు, కటాక్షం లేదు. ఆ పేదవాడైన లాజరును అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీడు నరకంలో యాతనలు పడుతున్నాడు, పాతాళంలో ఉన్నాడు. అబ్రహాము
తన్ను కనికరించాలని కోరుతున్నాడు. జాలి కలిగి అతని వైపు మరి నా మీద కనికరించమని ప్రాధేయపడుతున్నాడు. 24వ వచనం, తండ్రివైన అబ్రహామా, నా యందు నువ్వేం కావాలి? కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు లాజర్తో పని వచ్చింది. ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకు? కానీ ముందు లాజర్ను లక్ష్య పెట్టినాడా? ముందు లాజర్ను పట్టించుకున్నాడా? చిటికెన వేలుతో కూడా సహాయం చేయలేదు. కానీ ఇప్పుడు ఏం కోరుతున్నాడు? ఆ చిటికెన వేలుతో ఆ నీళ్ళలో ముంచి తన నాలుకను చల్లార్చాలి, ఈ అగ్నిలో ఉన్న యాతనలో నేను పడలేకపోతున్నాను అని మరి యాతన పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. ప్రతి దినం బహుగా సుఖపడుతున్నాడు. కానీ వాకిట ఉన్న ఆ యొక్క దరిద్రుడు, దీనుడు, దిక్కుమాలినవాడు, రోగి, కానీ వాని హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం చాలామంది పేదవారిని వీ డోంట్ కేర్. పెద్దోళ్ళు రాగానే పెద్ద పెద్ద కుర్చీలు వేస్తారు కదా, రండి 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 అన్నాడు. పెద్దోళ్ళతో కలిసికట్టుగా తిరగడం ఒక పెద్ద మరి హుందాతనం అనుకుంటారు. పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పేదవాళ్ళని, దిక్కుమాలిన వారిని ఎవరైనా పట్టించుకుంటారా? వాళ్ళు చూసి ముక్కిర్చుకుంటారు. అయ్యో వీడు ఎందుకు వచ్చినాడు ఇప్పుడు అంటారు. వాని పరిస్థితి పాతాళంలో ఎన్ని యాతనలు పడుతున్నాడు, కనికరం కోరుతున్నాడు. ఎవరైనా వాని మీద జాలి పడతాడని. వాడు ఎవరినైతే తృణీకరించినాడో వాని సహాయం ఇప్పుడు కోరుతున్నాడు. ఆ లాజర్ను పంపు నా దగ్గరికి. వీడు వెళ్ళలేదు ఏనాడు లాజర్ దగ్గర. అప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ధనవంతుడు అసలు ఏం పాపం చేసినాడు? వ్యభిచారం చేసినాడా? దొంగతనం చేసినాడా? నరహత్య చేసినాడా? వీడు ఎందుకు నరకంలో పోయినాడు? అసలు ఎందుకు పోయినాడు నరకం తెలుసా? కనికరం వాళ్ళలో లేదు. అంటే ఇంత పెద్ద పాపం మా ప్రేమ లేకుంటే, ప్రేమ లేకుంటే నీకు ఎన్నున్నా అన్నీ వ్యర్థం, సున్నా. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అంటే వీనిలో వీడు చెప్పే ఘోర నేరాలు చేసినట్టు లేదు బైబిల్లో. వీడు అసలు పాతాళంకి ఎందుకు పోయినాడంటే వీనికి పేదల మీద కనికరము. అంటే యేసు ప్రేమ నీ హృదయంలో ఎప్పుడు మండుతూ ఉండాలి. కొందరు భాషల్లో మాట్లాడతారు, కొందరు ప్రవచనాలు చెప్తారు, కొందరు అద్భుతాలు చేస్తారు, కానీ వారి హృదయంలో ఏముండదు? ప్రేమ ఉండదు. అందుకే ఒక అధ్యాయం మొత్తం పరిశుద్ధ గ్రంథములో మరి 1 కొరింథీ 13వ అధ్యాయం దేని కొరకు కేటాయింపబడినది? ప్రేమ. ప్రేమ కొరకు ఒక అధ్యాయం. ఎప్పుడు నీ హృదయం చాలా మెత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు కఠినత్వం ఉండకూడదు. నీకు జాలి, కరిగనం కావాలి. సేవకులను చూస్తే కరిగిపోవాలి, పేదలను చూస్తే కరిగిపోవాలి నీ హృదయం. అవసరతలో ఉండేవారిని చూస్తే కరిగిపోవాలి. నిన్ను దేవుడు ఎందుకు దీవించినాడు? ఇతరులు నీ ద్వారా దీవింపబడాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. చాలామంది అంటారు నన్ను దేవుడు దీవించాడమ్మా. నేనంటాను నిన్ను దేవుడు ఎందుకు దీవించాడంటే నీ ద్వారా ఇతరులు నీ దీవెనలు పొందుకోవాలి. షుడ్ బికమ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. వాడు ఒకవేళ అన్ని కార్యాల్లో బాగానే ఉన్నాడేమో, గుడికి సందాలు బాగానే ఇచ్చినాడేమో ఈ ధనవంతుడు. చాలామంది సందాలు ఇస్తారు. ఎందుకు తెలుసా? ఎందుకు ఇస్తారు? దేవుడు చూడాలని కాదు, మనుషులు మమ్మను మెచ్చుకోవాలి. కానీ ప్రభు మెచ్చుకొని వాడే ధన్యుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మంచి కార్యం చేయడానికి తన కృపను విస్తరింపజేయగలడని ఆ మాట ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం. 2 Corinthians 9th chapter 8th verse. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. నీకు మంచి కార్యం చేయాలని నీ హృదయంలో ఒక ఆలోచన ఉండాలి. విధవరాళ్లకు నేను ఆహారం పెడతాను, మంచి కార్యం నీ హృదయంలో ఉండాలి. పేదలు, కొందరు విధవరాళ్లకు లేక తండ్రిలను లేని వారిని కొద్దిగా నేను పరామర్శిస్తానని హృదయంలో ఆశ ఉండాలి. అట్టి మంచి కార్యం చేయడానికి దేవుడు సమస్త విధములైన కృపలను నీ ఎడల విస్తరింపచేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవిస్తేవి, అలాగుననే లాజరు కష్టం అనుభవించను. జ్ఞాపకం చేసుకొను. జీవితకాలం అంతా ధనవంతుడు ఏమనుభవించినాడు? సుఖం. లాజరు జీవితకాలం అంతా ఏమనుభవించినాడు? కష్టం. జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. వాడు నాకు అనిపిస్తుంది జీవితకాలం అంతా కష్టపడేవాడు పరలోకంలో సుఖపడేవాడే తెలివిగలవాడు వీడు. ఎందుకంటే పరలోకంలో అది శాశ్వతమైన కాలం, ఇది చాలా మరి కొద్ది కాలమే. ఇక్కడ కొద్ది కాలమే శ్రమపడుతున్నావు, దాని తర్వాత నీకు నిత్యరాజ్యము, పరలోకము, ఎంతో నెమ్మది. కానీ ధనవంతుడు నిత్యరాజ్యం మీద లక్ష్యం ఉంచలేదు. వాడు ప్రతి దినము బహుగా సుఖపడుతూ వచ్చాడు.
అబ్రహాం అంటున్నాడు, నువ్వు అక్కడ సుఖపడినావు, ఇక్కడ నీవు యాతనలు అనుభవిస్తున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు 27వ వచనం, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇప్పుడు మారు మనసు వస్తుంది పాపం. ఇతరుల మీద తన బంధువులు రక్షణార్థం అతనికి బాధ కలుగుతుంది. కానీ ఇట్ ఇస్ టూ లేట్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నేడు అనే సమయం ఉండగానే నీవు రక్షణ పొందాలి. రేపటి దినం నీదే కాదు, మన జీవం ఏ పాటిది. కనుక మనము పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నేడే రక్షణ దినం, మిక్కిలి అనుకూలమైన సమయం. దొంగతో కూడా సిలువలో వేలాడుతూ నేడే నీవు నాతో కూడా పరదైసులం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నీకు సేవకుల ద్వారా దేవుని వాక్యం వస్తుందో, టీవీలో దేవుని వాక్యం వింటున్నావు, దేవుడిని హృదయాన్ని స్పందించినప్పుడే వెంటనే నీవు మరి విధేయత చూపాలి, యేసుప్రభుని స్వీకరించాలి. ధనము శాశ్వతం కాదు. ఇక్కడ మరి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నిన్ను వేడుకొంచున్నాను. ఇప్పుడు ధనవంతునికి లాజరుతో చాలా పని ఉంది. మళ్ళీ ఇప్పుడు అంటున్నావు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి మారు మనసు నిమిత్తం వీరిని ఎక్కడికి పంపాలి? తిరిగి నువ్వు భూమికి పంపాలి. ముందు లెక్కనే పెట్టలేదు, కానీ ఇప్పుడు లాజరుతో చాలా పని పడ్డది. అందుకు అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తల్లో ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహాము, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్ద వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అంటే ధనవంతుని తెలివి చూడండి. ఇప్పుడు చెప్తే వారు నమ్మరు, కానీ మృతుడై ఈ నరకము ఈ పరలోకం అనుభవించిన వాడు పోవాలి, పోయి చెప్పాలి, అమ్మో నరకం అంటే ఇట్టుంది, అమ్మో పరలోకం ఎట్లుంటుంది. అప్పటిదాకా మనం అందరం ఏం చేస్తాం? ఏంటోనంట. 31వ వచనం, అందుకు పోతాడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ప్రవక్తలు అంటే దేవుని చేత పంపబడేవారు, అపోస్తలులు దేవుడు పంపినవారు, ప్రవక్తలు దేవుడు వారిని పంపినాడు ఈ భూమిలో. కారణ జన్ములు ఒక కారణం కొరకు వారి జీవితాన్ని సమర్పించుకున్నవారు, దేవుడు వారు ఏర్పాటు చేసుకున్నాడు వారిని, దేవుని చేత ఎన్నికైన వారు చెప్పిన మాటలు వారు వినకుంటే, ఇంకా మృతుల్లో నుండి ఒకళ్ళు లేచిపోయి చెప్తే వారు వింటారా? చూడండి, ద ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్, టైమ్ అప్, అయిపోయింది. నాకు అనిపిస్తుంది ధనవంతుడు మరి భూమి మీద ఉన్నప్పుడు ఉన్న ధనమంతా దేవుని కొరకు వాడి దేవుని రాజ్యం కట్టడానికి తన ధనాన్ని వినియోగించి, ఆ బీదవాడైన లాజరు వాని కనికరించి, వానికి మంచి కురుపులు ఉన్నాయి కదా, దేహమంతా కురుపులు, వానికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, వాని మీద దయించి, ఇంత పెద్ద భవనం ఉంది, ఒక రూమ్ వానికి ఇచ్చి, వానిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక ప్రేయర్ మీటింగ్ ప్రతిరోజు పెట్టుకొని, ఎంత బాగుంటుంది కదా. వీనికి ధనం ఉంది, దేవుడు లేడు, వానికి దరిద్రుడు ధనం లేదు, కానీ ఏముంది? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఈరోజు ఈ ఉపమానం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 36వ వచనం చూడండి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వలన వానికేమీ ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఈనాడు ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. ఏం లాభము? నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, నీ ప్రాణాన్ని కోల్పోతే, నీ ఆత్మ రక్షణ మార్గంలోకి వెళ్ళకుంటే ఏమి ప్రయోజనం? చేసినవన్నీ కూడా ఎవరి పాలవుతుంది? ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ప్రకటన 3:17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. అంటే ధనవంతునికి ఉన్న పేర్లు ఇవి, ధనవంతుని నామాలు ఇవి. ధనవంతుడు దరిద్రుడు ఎట్లా అవుతాడంటే, వాని హృదయము, వాని పైకి వానికి ధనం ఉంది కానీ వాని హృదయంలో యేసు లేడు, దేవుడు లేడు, కాబట్టి వాడు మహా దరిద్రుడు. వాడు దిక్కుమాలినవాడు. ఈ ధనవంతుడు ఎందుకు దిక్కుమాలినవాడు అంటే, వాడు దేవుణ్ణి దిక్కుగా చేసుకోలేదు. యెహోషాపాతు రాజు ప్రార్థించాడు, దేవుడే మా దిక్కు, నీవే మాకు దిక్కు. వాడు గుడ్డివాడు ఎట్లయినాడు? ఈ ధనవంతుడు, వాని కన్నులు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? గుడ్డితనము కలగజేసింది. కావాలి సంపాదించాలి. చాలా ఆశ్చర్యమైంది కొందరు చూస్తుంటే, దేవుని మీద అస్సలు శ్రద్ధనే లేదు. కొందరు మనుషులను నమ్ముకుంటారు. జాగ్రత్త, ఈ దేవుని మాట, ఇట్స్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఎవరో నీకు సహాయం చేస్తారని ధనం కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే తప్పకుండా నీకు నరకమే ప్రాప్తిస్తుంది. నువ్వు చదువుకోవాలి, వాక్యాలన్నీ విన్నప్పుడు ధనం మీద నీ ఉండి నీ దృష్టి తొలగించుకోవాలి. దిగంబరుడం అంట 5 నామాలు ధనవంతునికి. అంటే ఈ లోకము, దాని ఆశలు, నేత్రాశ, జీవపు డంబము,
ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిత్యము నిల్చును. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడంట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22. ఇదిగో ఒకడు ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. నువ్వు నిత్య జీవం కావాలనా? దేవుని ఆజ్ఞలని గైకోవాలి. నాకేం కొదువా? నేను నిత్య రాజ్యానికి పోవాలంటే నేనేం చేయాలి? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు. వాడు ఎటువంటి వాడు? చాలా ఆస్తి. మిగులు అంటే మిక్కిలి, చాలా చాలా ఆస్తిపరుడు. కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. నిత్యరాజానికి పోవాలంటే ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వాలంటే నా వల్ల కాదు, నిత్యరాజా ఉన్నా లేకున్నా సై అనుకున్నాడు కదా వీడు. అంటే వీడు బుద్ధిమంతుడా? బుద్ధి లేనివాడా? వీడు వెర్రివాడు. వీడు నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ వానికి ఉన్న ఆస్తిని వదులుకోవడానికి వానికి ఇష్టము లేదు. వానికి ఇష్టం లేదు. ఒక సంగతి మనం మర్చిపోకూడదు. పేదవారు బీదవారు ఇక్కడ ఉన్నట్టయితే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి యేసు ప్రభు సిలువలో దరిద్రుడై నీ కొరకు ఏం చేసినాడు? వేలాడినాడు. 2 కొరింథీ 8:9 ఉంది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఈరోజు నీకు రుణ బాధలున్నా, పేదరికమున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆనాడు ధనవంతుడు దేవుని కనికరం పొందలేదు, దేవుని నిత్యరాజ్యము పొందుకోలేదు. దరిద్రుడు, దేవుని కలిగిన దరిద్రుడే పరలోక రాజ్యం చేరుకున్నాడు. అంటే నీ గురి ధనం కాదు, నీ గురి ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ ఉపమానంలో మనం నేర్చుకున్నది ఏంటి? ధనవంతులందరూ నరకం పోతారు, దరిద్రులందరూ పరలోకం పోతారనా? కాదు. నువ్వు ధనవంతుడమైన, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే ధనం ఇస్తాడు తప్పకుండా. యోబు మరి దేవుడు కనికరం చేత నష్టపోయినవన్నీ 2 పొందుకున్నాడు. బహు ఆస్తి గలవాడు. యోసేపు లెక్కించడానికి వీలుగానంత సమృద్ధిగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. అబ్రహాము ధనవంతుడు, యోసేపు, ఇస్సాకు ధనవంతుడైనాడు. కానీ వారందరూ కూడా ధనం మీద దృష్టి పెట్టలేదు. ఎక్కడ దృష్టి పెట్టినారు? దేవుని. అంటే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 6:33 యేసు ప్రభువు అంటాడు, మొదట దేవుని రాజ్యము నీతిని వెదుకు, అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడం. కొందరు మరి బాధపడతారు, ఈ లోకంలో మేము ఘనంగా మరి వైభవంగా లేము, దేవుడు ఉన్నాడు కానీ మాకు అంత సరి, ఇతరులు మమ్మల్ని చూసి మమ్మల్ని మర్యాద చేసే రీతిగా మా స్థానమానాలు కానీ స్థితిగతులు కానీ లేవని విచారపడతారు. అట్టి వారికి ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇవ్వాలని కోరుతున్నాను. అదే లూకా సువార్త 16లో ఉంది, 15వ వచనం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. హల్లెలూయా. నీకు దేవుని కలిగి ఉండడం అదే అలంకరణ. నీకు వాక్యంలో దేవుడే నా భూషణం, దేవుడే నా ఆభరణం, దేవుడే నా సమస్తం, దేవుడే, ఆయననే నా పానం, ఆయనే నా గానం, ఆయన నా పాలు, ఆయన నా స్వాస్థ్యం. అంటే దేవుడు కలిగిన వాడు ధనవంతుడు. ఈ లోకంలో ఎంత ధనవంతుడైనా నీకు దేవుడు లేకుంటే నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. నీకు నరకం. మరి దేవుడు కలిగి ఉన్న దరిద్రులకు పరలోకం దేవుడు సిద్ధపరిచినాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా హృదయంలో నీవు స్వాస్థ్యమై ఉండాలి, నా హృదయంలో నీవు ఆశీనుడమై ఉండాలి, నాకు ప్రభువై ఉండాలి. నన్ను నిత్యరాజ్యానికి నువ్వు తీసుకొని పోగలవు. ఆ యవనస్తుడు ఆస్తిపరుడు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, కానీ అతనికి ఒక కొదువు ఉంది. అతనికి పేదల మీద శ్రద్ధ లేదు, దయ లేదు. అతని ఆస్తిలో కొద్దిగా భాగం ఇవ్వడానికి వెనకాడుతున్నాడు. నిత్యరాజ్యం కన్నా ఈ లోకరీతిగా ఉన్న ఆస్తి మేలని ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు నరక పాలవుతాడు. ప్రభువా, నాయన నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినారు కనుక నీకు స్తోత్రం. అన్నిటికంటే ప్రాధాన్యత నీకు, నీ రాజ్యానికి మేము ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో మేము
దేవుని ఎడల ధనవంతులు కావాలని, ప్రభా నిన్ను కలిగి ఉండడమే మహాభాగ్యమని, మేము ఎప్పుడైతే నిన్ను కలిగి ఉంటామో శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి మాకు కలుగుతుందని విశ్వాసం మాకు దయచేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి వారిని నీలో ఐశ్వర్యవంతులుగా చేయండి, పరలోక రాజ్యానికి వాసులుగా చేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.